తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి గత 2 నుంచి 3 రోజుల నుంచి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కింద రేపు ఎటువంటి జిల్లాలలో ఈ 2016 రూపాయలు 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు వచ్చేసి రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందో మనకి అర్హత జాబితా మరియు పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాలలో, మీ ఊర్లలో, మీ ప్రాంతాలలో రేపు ఈ ఆగస్టు నెల పెన్షన్ ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరెవరికి జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా చాలామందికి జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదు. సో ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి, తిరిగి ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. ఇక మనకి దాదాపు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు అలా ఎందుకు కట్ అయ్యాయి. ఇక ఇప్పుడు పంపిణీ అయినటువంటి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అలా కట్ కాకుండా ఉండాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి, ఏం చేయాలన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దీంతో ఈ వీడియోలో మనం వచ్చేసి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి, పూర్తి అర్హత జాబితా ఎప్పటి నుంచి రిలీజ్ కాబోతుంది, అసలు ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికోసం ఖచ్చితంగా మీరు వీడియోని ఎక్కడ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సో తప్పకుండా ఈ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి ఈ తాజా పెన్షన్ల కోసం వచ్చినటువంటి కీలకమైన సమాచారం అనేది తెలుసుకుంటారు కాబట్టి మీకైతే తెలియజేస్తున్నాను. ఇక తప్పకుండా ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయాలని అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధిదారులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ప్రతి నెల ఇస్తున్నటువంటి పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 2016 రూపాయలు 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కింద ఈ పెన్షన్ డబ్బులను మనకి గత 2 నుంచి 3 రోజుల నుంచి ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో వచ్చేసి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు, పెన్షన్ లబ్ధిదారుల అనర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయడం అయితే జరుగుతుంది. ఇక పెన్షన్ డబ్బులను రికవరీ కూడా చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ చేసిన తర్వాత ఈ అక్టోబర్ నెల చివరి నెల, నవంబర్ నెల మొదటి వారంలో మనకి పెన్షన్ల కొత్త అర్హత జాబితా రిలీజ్ చేసిన తర్వాత అటు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు, ఈ 2 కొత్త పథకాల కింద డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నెల మొదటి వారం, అక్టోబర్ నెల చివరి ఆఖరులో అర్హత జాబితా రిలీజ్ చేస్తే ఈ 2 నెలలలో ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్. ఇక రేపు పంపిణీ చేయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేయించుకొని ఉన్నారనేది చెక్ చేసుకోండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.